యా ఐ వాంట్ సంథింగ్ టు మిస్టర్ బండి సంజయ్ గారు అండ్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు. మీ ఇద్దరు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తారు, మీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ మీ ఇద్దరు మీకు పార్లమెంట్ లో మాట్లాడడం కూడా మిగతా ఎంపీల కన్నా మీకు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. మీరు రెగ్యులర్ గా ప్రైమ్ మినిస్టర్ గారిని వాళ్ళ మీద కలుస్తుంటారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ముఖ్యంగా బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్, బీసీ రిజర్వేషన్స్ గురించి మీరు మాట్లాడితే చాలా బాగుంటది. ఎందుకంటే మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చి బీసీల బాధ ఏందో, ముఖ్యంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి కన్నా కూడా మీకు చాలా ఎక్కువ తెలుసుంటారు బీసీల బాధ ఎట్లుంటుందో, బీసీల రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా ఎట్లా నష్టపోయారో. సో ఇప్పుడు బీసీ జనాభా పెరుగుతుంది కాబట్టి బీసీలకు రిజర్వేషన్స్ రావాలి. తెలంగాణ అసెంబ్లీలో ఆ బిల్ ని పాస్ చేసిరు. ఇప్పుడు మనం దాన్ని ఆమోదించాలి అని మీరు మోడీ గారిని రిక్వెస్ట్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఒకవేళ మీరు అట్లా మాట్లాడి అది ఇచ్చేస్తే మేము మా బీసీ ప్రజలు కూడా మీకు ఇప్పటికీ ఖచ్చితంగా రుణపడి ఉంటారు సార్. ఎందుకంటే మాకు మీరంటే రెస్పెక్ట్ సార్ బేసిక్ గా. ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే, మీరు కూడా బీసీల బాధ తెలిసిన వాళ్ళే. కానీ మీరు మాట్లాడతారా మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. మీరు తెలంగాణ గవర్నమెంట్ బిల్ పాస్ చేసి ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది, అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి యాక్సెప్ట్ చేస్తలేదు. మీరు దాని గురించి ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసండి. మీరు ఓడిపోయినా ఒకవేళ బీసీల కోసం మీరు రాజీనామా చేసినట్టయితే మేమే మీ వెనక నిలబడి ఖచ్చితంగా గెలిపించుకుంటాం మళ్ళా. అర్థమైందా సార్? ఎందుకంటే మీకే ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఇద్దరు మినిస్టర్స్, మీకు పార్లమెంట్ లో మాట్లాడడానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. మీరు పిఎం మోడీ గారిని అడగడానికి మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అన్నిట్లలో మీకు కొంచెం స్పెషల్ ఉంటది కాబట్టి మీకు అడుగుతున్నా సార్. బీసీల గురించి మాట్లాడతారని కోరుకుంటున్నా ఇద్దరు కూడా, ముఖ్యంగా బండి సంజయ్ గారు. ఎందుకంటే మీకు మా బాధ తెలుసు కాబట్టి.